శ్రీకాళహస్తి శతకంలోని ధూర్జటి పద్యాలు. అంతా మిథ్యతలంచి చూచిన నరుండట్లౌటెరింగిన్, సదా కాంతల్ పుత్రులు నర్ధముల్ తనువు నిక్కంబల్చు మోహార్ణవ భ్రాంతించింది చెరిల్చుగాని, పరమార్థంబైనని యందు తా చింతాకంతయు చింత నిల్పడు కదా శ్రీకాళహస్తీశ్వరా. అయ్యో, ఆలోచించి చూస్తే ప్రపంచం ఒక మాయ అన్న నిజం తెలిసి ఉండి కూడా మనుష్యుడు భార్యాబిడ్డలు ధనధాన్య దేహాదులు శాశ్వతమని భావించి మోహ సముద్రంలో మునిగి తేలుతున్నాడు. ఈ మాయా జగత్తు నుండి బయల్పడే మార్గమైన నీ నామమాహాత్మ్యమును ఇసుమంతైనా ఎరుగలేకున్నాడు. ఎంతటి అవివేకం! నిన్ను సేవింపంగనాపదల్ పొడమని, నిత్యోత్సవం బబ్బని, జనమాతృండనని మహాత్ముడనని, సంసారమోహంబు పైకొనని, జ్ఞానముగల్గని గ్రహగతుల్ కుందింపని, మేలు వచ్చిన రాని అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, నిన్ను సేవించు నాకు కష్టాలు రాని సుఖాలు కలుగని, నన్ను లోకము సామాన్యుడనుకొని లేక గొప్పవానిగా భావించుకొని, సంసార వ్యామోహము కలుగని లేదా జ్ఞానమే అబ్బని, గ్రహచారం నన్ను కృంగదీయని లేక మంచే జరుగుని, అటువంటివన్నీ నాకు ఆభరణముల వంటివిగా నేను భావిస్తాను. నీ పాదసేవలో ఉన్న నాకు అన్నీ నీ అనుగ్రహములే అంటున్నారు ధూర్జటి. ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రముల్ సూచే, తానే విద్యాభ్యసనంబునర్చకరి చెంచే మంత్రమూహించే, బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కావు నీ పాద సంసేవాసక్తియే కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా. ప్రాణికోటికి మోక్షం కలగడానికి కావలసింది నీ పాదసేవ యందు భక్తి ఒక్కటే. చదువులెన్ని చదివినా జ్ఞానం కలగదు, మోక్షం రాదు. ఎంతమంది చదువుకున్నవారు లేరు? వారందరికీ జ్ఞానం కలిగిందా? మోక్షం ప్రాప్తించిందా? నీ దయతో ముక్తిని పొందిన సాలెపురుగు ఏ వేదం చదివిందని, పాము ఏ శాస్త్రాలను పఠించింది, ఏనుగు ఏ విద్యలను అభ్యసించింది, ఎరుకలవాడు ఏ మంత్రం జపించాడు? వీరందరూ ముక్తిని పొందడానికి చదువులే కారణమయ్యాయా? ఓం నమః శివాయ.